సానాకు చాలా చేస్తున్నారట అండి. రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీటీడీలో తీవ్ర విమర్శలు, ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం. సిబిఐ ఈడీ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ఆందోళన. కొత్త నేతను అందలెక్కిస్తా తమ పరిస్థితి ఏంటని సీనియర్లు నిలదీస్తా. ఎవరైనా చెప్పినా అలాంటి నేతలే అవసరమని సీఎం స్పష్టీకరణ. అది సాక్షి వాళ్ళు రాస్తే ఇదేమో వైఎస్ఆర్సీపీ అఫీషియల్. లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ పై ఆర్థిక నేరారోపణలు. హవాలా మనీ లాండరింగ్ కేసు, సిబిఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు అభియోగాలు, రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నట్లు ఆరోపణలు. ఆరోపణలే రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఎప్పుడో పురాతన కాలంలో ఎవరైతే మంచి పేరున్న డాక్టర్ ఉన్నాడో, లేకపోతే ఎవరైనా స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడో అలాంటి వాళ్ళకి అప్పుడు ఎప్పుడో ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నిజాయితీ పరుడు వచ్చినా వాటి మీద తప్పుడు కేసులను పెట్టేస్తారు, తప్పుడు ఆరోపణలను చేసేస్తారు. చేసిన తర్వాత అభియోగాలు ఆరోపణలు లేని నాయకుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాడు మనకి? ఇప్పుడు అభియోగాలు ఆరోపణలని అందరి మీద ఉండేదే కదా, అందుకే కదా అఫిడవిట్లు ఇస్తారు. అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు అఫిడవిట్లు చెప్పారు. మనం తనిఖీ చేస్తే ప్రతి ఒక్కరి మీద ఓ పుంజుడు కేసులు ఖచ్చితంగా ఉంటాయి. అవి తప్పుడు కేసులు అయి ఉండొచ్చు, లేదా నిజంగా చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అయితే ఈ కారణాలతో సానా సతీష్ గారిని టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్.